పల్లెటూరు ఉదయం. పచ్చటి పొలాల్వలు, కోలదారులు ఉండో పల్లెటూరులో ఒక బుద్ధిమంతుడైన బాలుడు ఉండేవాడు. అతని పేరు రాముడు. రాముడు ఇంటి వెనుక తోటలో నీళ్లు పోస్తున్న సన్నివేశం. రాముడు నవ్వుతూ, నాలోని చిన్న తోటే కాని పెద్ద కలలు కలవటానికి సరిపోతుంది. రాముడు: ఓ, మా కోడి గుడ్డు పెట్టింది, కాని ఇది చాలా పెద్దగా ఉంది. ఇది సాధారణం కాదు. పక్కనుంచి రాముడు మిత్రుడు బలరాం వచ్చి చూసా. బలరాం ఆశ్చర్యంతో: రాము, ఇది బంగారు గుడ్డైతే మనం దీన్ని అమ్మితే నగరానికి వెళ్ళి బిర్యానీ తినొచ్చు. రాముడు ఆలోచిస్తూ: ఓయ్ బలరామా, ఇదొక సాధారణ గుడ్డు కాదు. ఇది మన కోడి మీద నమ్మకానికి గుర్తు. మనం దాన్ని అమ్మేస్తే నలుగురికి ఏమి నేర్పగలం? రాముడు తన అమ్మమ్మ వద్దకు వస్తాడు. రాముడు: అమ్మమ్మ, మా కోడి చాలా పెద్ద గుడ్డు పెట్టింది. అందరూ అమ్మంటున్నారు. నేనేమి చెయ్యాలి? అమ్మమ్మ చెప్పే ధోరణిలో ప్రేమగా: బంగారు, ఒక్కసారి వచ్చేదాన్ని అమ్మేస్తే ఇక మిగతా నమ్మకాన్ని ఎలా పెంచగలం? మనం గుడ్డును జాగ్రత్తగా ఉంచితే రేపది జీవమై కొత్త కోడి అవుతుంది. నమ్మకాన్ని అమ్మకుండా పరిరక్షించు రాముడు. గుడ్డును ఓ చిన్న గుడారంలో ఉంచి రోదసిలో ఉంచి ఆరబెట్టుతున్నాడు. సినిమాటిక్ మ్యూజిక్. కొన్ని రోజుల తర్వాత గుడ్డులో చిలుకుతున్న శబ్దం. ఓహో, ఇది చిన్న కోడిపిల్ల, ఎంత ముద్దుగా ఉంది. దీని పేరు స్నేహం. అప్పటినుంచి రాముడు తన కోడికి, దాని పిల్లలకి నీళ్లు పోశాడు, ధాన్యం చల్లాడు, ప్రేమ పంచాడు. గ్రామంలో అందరికీ చెప్తూ తిరిగాడు. మనసుతో పంచుకున్న ప్రేమ, నమ్మకంగా పోషించిన జీవితం, అదే నిజమైన సంపద. మోరల్ ఆఫ్ ద స్టోరీ: కేవలం తక్షణ లాభాల కోసం నమ్మకాన్ని అమ్మకూడదు. ఆ నమ్మకాన్ని పెంచితే అది జీవితంలో సత్యంగా పండుతుంది.